Praise the Lord. Once again, I welcome you to our discipleship training. Today, we will be studying personal spiritual life. It is lesson number 10H. Personal spiritual life. Then, బిడ్డలారా, ఈ దినము నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే వ్యక్తిగత ఆత్మీయ జీవితం. వ్యక్తిగత ఆత్మీయ జీవితము. ఇది తరగతి 10/H. వాట్ ఈస్ పర్సనల్ స్పిరిచువల్ లైఫ్? వ్యక్తిగత జీవితము. వ్యక్తిగత జీవితం అంటే ఏంటి? మన జీవితం అన్నమాట కదా. వ్యక్తిగత జీవితం అంటే మనకు సంబంధించిన జీవితం, మనం ఏ విధంగా జీవిస్తున్నామో అది వ్యక్తిగత జీవితం. అయితే ఈరోజు మనం ఏం ధ్యానించుకుంటామంటే వ్యక్తిగత ఆత్మీయ జీవితం. ఎందుకంటే మనం దేవుని బిడ్డలు ఉన్నాక మరి మనము ఆత్మీయ విషయాలు మనము ధ్యానిస్తుంటాం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించేవారు కనుక మరి మన ఆత్మ దేవుని ఆత్మకి ఏం కావాలి? కనెక్ట్ కావాలి. తెలుస్తోతాం. హల్లెలూయా. కనుక ఈ దినం ఏం నేర్చుకుంటున్నామంటే, చదువుకుంటున్నాము, ధ్యానిస్తున్నామంటే వ్యక్తిగత ఆత్మీయ జీవితం అంటే మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది. కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితం కాకుండా మన వ్యక్తిగత జీవితం కూడా మనం పరీక్షించుకోవాలి. నేను ఏ విధంగా జీవిస్తున్నాను, ఏ విధంగా ఉన్నాను అని. ఎందుకంటే ఈ లోకంలో మరి చాలామంది మనల్ని గమనిస్తుంటారు, చూస్తుంటారు కదా. మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్తే చాలా మనల్ని చూస్తుంటారు, ఈ వ్యక్తి ఎవరు అని చెప్పి మనల్ని గమనిస్తుంటారు కదా. లోకానికి ఏం కావాలా? వ్యక్తిగత జీవితం వాళ్ళకి కావాలి కదా. అయితే దేవుని బిడ్డలకి దేవుని బిడ్డలుగా మనకి ఏముండాలి? వ్యక్తిగత ఆత్మీయ జీవితం. కనుక ఆత్మీయ జీవితం, వ్యక్తిగత ఆత్మీయ జీవితం అంటే ఏంటి అని మనం ప్రశ్న వేసుకున్నప్పుడు ఏంటంటే, మరి రోమిలకు రాసిన పత్రికలో మనం చూసినాం కదా 8వ అధ్యాయంలో. అక్కడ ఏం చూస్తామంటే రెఫరెన్స్లకు పోనక్కర్లేదు. అంటే మరి అక్కడ లోక సంబంధమైన మనిషి, ఆత్మీయ మనిషి అక్కడ మనం చూస్తాం కదండి. పౌలు భక్తుడు రాస్తాడు. అంటే లోక సంబంధమైన మనిషి అంటే ఎవరు? లోకస్తులు కదా. లోకంలో ఉన్న వాళ్ళంతా న్యాచురల్ మ్యాన్. ఎవరంతా ఎవరు? న్యాచురల్ మ్యాన్. అంటే వాళ్ళు లోక సంబంధంగా వాళ్ళు నడుస్తుంటారు, జీవిస్తారు, అన్నీ చేస్తుంటారు. తర్వాత స్పిరిచువల్ మ్యాన్ కదా. స్పిరిచువల్ మ్యాన్ అంటే మనము అంటే యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళు స్పిరిట్ కదా. ఆత్మీయంగా ఆలోచన చేస్తుంటారు, ఆత్మీయంగా నడుస్తుంటారు. కనుక స్పిరిట్ మ్యాన్, న్యాచురల్ మ్యాన్. కనుక మనము ఏ విధంగా ఉన్నాం, మన స్పిరిచువల్ లైఫ్లో మనం ఏ విధంగా ఉన్నాం అని మనం తెలుసుకోవటానికే ఇది ఆత్మీయ జీవితము అంటే ఏంటి అనే విషయం మనము నేర్చుకుంటున్నాం. అయితే ఈ ఆత్మీయ జీవితంకి కొన్ని షరతులు ఉంటాయి. షరతులు అంటే గోల్స్ అంటే ఏంటది? గురి కదా. మనకు గురి, ప్రతిదానికి గురి ఉంటుంది. గురి లేకుండా మనం ఏమీ చేయం కదా. గురి లేకుండా మనం ఏది చేయం. కనుక ఒక గురి పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకు మనము ఈ శిష్యత్వం అనే అంశం మీద నేర్చుకుంటున్నామంటే, మరి యేసుప్రభు శిష్యులు ఏ విధంగా జీవించినారు, మనం కూడా ఆయన బిడ్డలుగా ఏ విధంగా ఉండాలి, జీవించాలి, లోకంలో ఆయన శిష్యులుగా మనం జీవించాలని అది మన గురి కదా. మరి దేవుని బిడ్డలకు ఒకటే గురి ఉంటుంది, ఏంటంటే పరలోక రాజ్యంలో చేరాలి కదా. మన గురి ఏంటి? పరలోక రాజ్యంలో చేరాలి. కనుక ఒక 5-6 గురి మనము చూసుకుందాం. ఏంటంటే మొదటి గురి ఏంటంటే ఎల్లప్పుడూ దేవునితో సంబంధము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎల్లప్పుడూ దేవునితో సంబంధము కలిగి ఆత్మీయ పరిపక్వమునకు ఎదుగుట. మొదటి గురి ఏంటి? ఎల్లప్పుడూ దేవునితో సంబంధము కలిగి ఉండి కదా. మనం ఎవరితో సంబంధం కలిగి ఉండాలి? దేవునితో సంబంధం కలిగి ఉండి ఆత్మీయ పరిపక్వము నాకు ఎదుగుట. ఆత్మీయ పరిపక్వం అంటే ఏంటి? మెచ్యూరిటీ అనమాట.
స్పిరిచువల్ మెచ్యూరిటీ కదా. కొన్నిసార్లు అంటుంటారు కదా, మాట్లాడాలా మెచ్యూరిటీ లేదంటారు కదా. కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు ఏమంటారు, మెచ్యూరిటీ లేదంటారు. అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా ఎదగలేదు కదా. కనుక ఈ లోకంలో కూడా గమనిస్తుంటాం, ఈ లోకంలో మనం న్యాచురల్గా జీవించే సమయంలో కూడా, లోకస్తులుగా మనం జీవించే సమయంలో కూడా మన మాటలు ఇవన్నీ ఏం చేస్తుంటారంటే గమనిస్తుంటారు కదా. మరి మనం మంచిగా మనం మాట్లాడుతుంటే, మంచిగా జీవిస్తుంటే మనల్ని ఏమంటారంటే ఈ వ్యక్తి మంచిగా ఉన్నాడు కదా అని మెచ్యూర్ పర్సన్ ఉంటారు. ఏమంటారు? మెచ్యూర్ పర్సన్ ఉంటారు. కనుక మరి ఎల్లప్పుడూ దేవునితో సంబంధం, ఆల్వేస్ హ్యావింగ్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ గోయింగ్ టు స్పిరిచువల్ మెచ్యూరిటీ కదండి. స్పిరిచువల్ మెచ్యూరిటీ మనము దేవుని వాక్యం ఒక మాట మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాము. జాన్ చాప్టర్ 15 and verse 4. యోహాను 15వ అధ్యాయము 4వ వచనం. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే గాని తనంతటా తానే ఎలాగ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటే కానీ మీరును ఫలింపరు. కనుక ఇక్కడ ఏం చూస్తున్నామంటే మనం యేసులో ఉండాలి. యేసా ఏమన్నాడు? మీరు నా యందు నిలిచి ఉండుడి అంటే రిలేషన్షిప్. మన గురి ఏంటి? ఎల్లప్పుడూ దేవునితో సంబంధం. ఏ విధంగా దేవునితో సంబంధం కలిగి ఉంటాం? మనము ఆయనలో ఉండాలి. కనుక యేసుప్రభు ఏమన్నాడు? నా యందు నిలిచి ఉండుడి. ఆయనందు మనం నిలిచి ఉండాలి. ఎందుకంటే మరి ఆయనందు మనం నిలిచి ఉండకపోతే మనము సంబంధం తెగిపోతుంది కదండి. సంబంధం అనేది తెగిపోతుంది. అదేవిధంగా 1 పేతురు 1వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. 1 పేతురు 1వ అధ్యాయము 15వ వచనం. 1 Peter 1st chapter 15th verse. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది కాగా. రాయబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడ రాయబడి ఉన్నది? లేవి కాండంలో రాయబడ్డది. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. మన దేవుని యొక్క గుణాతిశయము, ఆయన క్యారెక్టర్ ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. మొట్టమొదటిగా ఆయన ఏంటి? ఆయన పరిశుద్ధుడు. తర్వాత ఆయన ప్రేమ గల్లవాడు, కనికరం గల్లవాడు, దయ గల్లవాడు, అద్వితీయ దేవుడు కదండి. మరి ఎన్నో మనము ఆయన గుణాతిశయం మనం నేర్చుకున్నాం కదండి. అంటే ఈ తరగతిలో కాదు కానీ వేరే తరగతిలో మనం నేర్చుకున్నాం. దాదాపు 20 మరి యూట్యూబ్ లెసన్స్ ఉన్నాయి దాని మీద కదండి. దేవుని గుణాతిశయములు అని నేను పెట్టినాను, మరి అవి కూడా మీరు చూడవచ్చు. కనుక దేవుడు పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడు కనుక ఏమంటున్నాడు? మీరును పరిశుద్ధులై ఉండుడి అని రాయబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మన గురి ఏంటి? ఎల్లప్పుడూ దేవునితో సంబంధం కలిగి ఉండి ఆత్మీయ పరిపక్వమునకు ఎదుగుట. ఆత్మీయ పరిపక్వం అంటే స్పిరిచువల్ గ్రోయింగ్ టువర్డ్స్ స్పిరిచువల్ మెచ్యూరిటీ. యూ హ్యావ్ టు గ్రో టువర్డ్స్ స్పిరిచువల్ మెచ్యూరిటీ. అంటే దాని అర్థం ఏంటంటే ఆత్మీయంగా మనం ఎదగాలన్నమాట కదండి. ఇంకా మనము బైబిల్ వాక్యం ఉంటుంది కదా, ఇంకా మీరు పసిపిల్లల వలె ఉన్నారు అంటాడు. ఒక చోట అంటాడు పౌలు భక్తుడు, ఇప్పటికి మీరు బోధకులుగా మారాలి అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే నేను ఇంతకాలం మీకు బోధించినాను కనుక మీరు మరి ఇప్పటికి మీరు బోధకులుగా ఉండవలసింది అంటాడు. పేతురులు ఏమంటాడు కదా, పాల వంటి వాక్యము మీరు అపేక్షించాలని చెప్పేసి పేతురులో ఉంటుంది, పాల వంటి వాక్యం. కనుక మరి ఎదిగే సమయంలో మనకి ఏం కావాలండి చెప్పండి? వాక్యము అవసరము. మరి దేవుని సన్నిధిలోకి దేవుణ్ణి తెలుసుకున్న బిడ్డలు, క్రొత్తగా దేవునిలో జన్మించిన బిడ్డలకి ఏం కావాలి? వాళ్ళకి వాక్యము, పాల వంటి వాక్యం వాళ్ళకి
కావాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా కదండి. కనుక వాక్యంలో యేసు ఏమంటాడు ఒక చోట, మరి ఆయన శోధింపబడ్డప్పుడు సాతానుతో ఏమంటాడు, సాతాను గద్దిస్తే ఏమంటాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాకుండా దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని మరి మత్తయి సువార్త 4:4 మనం చూస్తాం. కనుక దేవుని పిల్లారా, మరి దేవునితో మనం ఎల్లప్పుడూ ఉండాలంటే ఏ విధంగా ఉండాలి, మనము ఆయనలో ఉండాలి అంటే ఆయన వాక్యం చదువుకుంటుండాలి, ప్రార్థనలో ఉండాలి కదా. మరి అంతేకాకుండా నా యందు నిలిచి ఉండుడి అన్నాడు కదా, ఆయన యందు మనం నిలిచి ఉండాలి. అంతేకాకుండా మరి ఆయన మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధంగా మనము జీవించాలి. తర్వాత ఇంకేముంది, గలతీలో మనకు ఒక మాట చదువుకుందాం. గలతీ 5:22, గలెషియన్స్ చాప్టర్ 5:22. అయితే ఆత్మఫలమేమనగా, ఆత్మ ఫలములు కనుక మనము ఎదుగుచున్నప్పుడు ఫలించాలి. ఇందాక మనము యోహాను పత్రికలో 15వ అధ్యాయం, పత్రిక కాదు యోహాను సువార్తలో 15వ అధ్యాయము 4వ వచనం ఏమన్నాడు, మరి మీరు నా యందు నిలిచి ఉంటే మీరు ఏమవుతారు, ఫలిస్తారని చెప్పండి. 16వ వచనం ఏమంటాడు అక్కడ, మీరు ఫలించడానికే నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నా అంటాడు కదా. కనుక మరి మన ఆత్మ ఫలమును ఫలించాలి. గలతీ 5:22. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్. కనుక ఇవన్నీ మనకి ఉండాలంటే అంటే స్పిరిచువల్ మెచ్యూరిటీ మరి కావాలంటే ఇవన్నీ మనకు ఉండాలన్నమాట. పరిపక్వం కదండి, ఒక పండు పట్టిందని పక్కిందా అంటారు. పరిపక్వం ఏంటండి అది మరి కరెక్ట్ గ్రామటికల్ వర్డ్. మనం కొన్నిసార్లు అంటాం పక్కిందా అంటాం, పండు పక్కిందా అంటాం, మగ్గిందా అంటాం. అంటే ఎట్లా చూసి అంటాం, అది కొద్దిగా గ్రీన్ ఉన్న పండు కొద్దిగా లైట్గా క్రీమ్ కలర్ వస్తుంది, తర్వాత రెడ్ కలర్ వస్తుంది కదా. ఆ పండు కొద్దిగా ఎల్లో కలర్, రెడ్ కలర్ వస్తుంటే పక్కిందా అంటాం కదా. ఆ పక్కింది అంటారు, అయితే మగ్గిందా అంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒకగా. కనుక పరిపక్వము, మన జీవితంలో పరిపక్వము కావాలంటే ఏముండాలని, ఈ ఆత్మ ఫలములో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదా. ఆత్మ ఫలములు మనకు ఉండాలి. ద్వితీయోపదేశకాండంలో 7వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. డెటానమీ చాప్టర్ 7:6. 7వ అధ్యాయము 6వ వచనం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మనం ఎవరంట, మనము మామూలు వ్యక్తులం కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన దేవునికి ఏమై ఉన్నంట, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే సెపరేటెడ్ పీపుల్, ఏర్పరిచిన వంశం కదా. పేతురు అంటాడు 2వ అధ్యాయం 9వ వచనం కదా, ఏమంటాడు అక్కడ, మీరు ఏర్పరచబడిన వంశము కదా, రాజులైన యాచక వంశము కదా. కనుక చీకటిలో నుండి అంధకారంలోనికి వెలుగులోకి రప్పించబడిన మరి మీరు ఏం చేయాలా, ఆయన గుణాతిశయములో ప్రచురము చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. కనుక మనం ఆర్డినరీ పీపుల్ కాదు. మనం ఈ లోకంలో జీవిస్తుంటాము. కొన్నిసార్లు మన పరిస్థితులను బట్టి మన ఇంట్లో మనకి కొన్నిసార్లు పరిస్థితులు బాగుండవు, హెల్త్ బాగుండదు, కొన్నిసార్లు డబ్బులు ఉండవు, ఇంకేదో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏంటి నా జీవితం, ఏంటి నా బ్రతుకు అని మనం అనుకుంటాం. అది బయట న్యాచురల్ మ్యాన్ అనమాట. కానీ ఇన్నర్ అంతరంగ పురుషుడు ఏ విధంగా ఉండాలి, బలముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్ని ప్రాబ్లమ్స్ మన జీవితం వచ్చినా కూడా మనం ఏమనుకోవాలి, ఈ వాక్యం మనం గుర్తుపెట్టుకోవాలి. మనసు చదువుతుంది, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ జనము, ప్రతిష్ఠింపబడిన వాడను నేను అని చెప్పేసి మనము ఆ విధంగా మనము నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా హెచ్చించినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత నిన్ను తనకు
స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజల్ని. ఇప్పుడు మనం అంటే ఎవరు? మనం అంటే ఎవరము? ఆయన నమ్ముకున్న యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళంతా ప్రతిష్ఠిత జనము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండవ పాయింట్లోకి వెళ్దాం. ప్రతిదినము లేక అనుదినము మన జీవితంలో బైబిల్ సిద్ధాంతములను అన్వయించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. We have to apply biblical doctrines to our life every day. We have to apply biblical doctrines to our life every day. అనుదినము మన జీవితంలో బైబిల్ సిద్ధాంతములను అన్వయించుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యం కదండి. పేతురులో ఏముంటాడు? పేతురులో మనం చూస్తాము. అంతేకాకుండా మరి తిమోతిలో చూస్తారంటే అంత దినములందు ఎవరు వస్తారంట? అబద్ధ బోధకులు వస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? వాక్యమును చెప్పివేస్తారు కదండి. కనుక దేని పిల్లరా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిదినము ఏం చేయాలండి? మనం బైబిల్ చదువుకోవాలి. తెలుస్తో బైబిల్ చదువుకుంటేనే బైబిల్లో ఏముందో మనకు తెలుస్తుంది కదండి. ఒక స్టూడెంట్ మరి స్టడీస్ మరి ఇంటికి రాగానే బాగా చదువుకుంటే ఆ సబ్జెక్ట్లో బుక్లో ఏముందో తెలుస్తుంది. అప్పుడు ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ ఇచ్చినప్పుడు గబగబా రాసిస్తాడు కదా. అంతేనా సుధిచంద్ చెప్పాలి నాకు కదా. ఆయన స్టూడెంట్ కాబట్టి మనకన్నా ఎక్కువ చెప్తాడు, మంచిగా చెప్తాడు కదా. అది అయితే మనకు లెక్చర్ ఇచ్చేస్తాడు కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మరి మన స్టడీస్ మన బుక్లో సబ్జెక్ట్లో ఏముందో చదివితేనే మనకి తెలుస్తుంది. వాక్యం మనం చదువుకుంటేనే తెలుస్తుంది. కనుకనే మరి కీర్తనలో ఏముంది? మొదటి అధ్యాయం 1-2 వచనాల్లో దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపల మార్గమున నిలవక అపహాసులు కూర్చుండే చోటు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు ఎప్పుడు యెహోవా చదవండి. దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. దివారాత్రం ధ్యానించాలి. దాని అర్థం ఏంటంటే కనీసం డైలీ ఒక్కసారి బైబిల్ మనము చదువుకోవాలి. వాక్యం చదువుకోవాలి మనం కదండి. ఎందుకంటే దేవుని బిడ్డలం, ఆయన బిడ్డలం కదండి. ఆయన ప్రతిష్ఠిత బిడ్డలం. కనుక మనం ఏం చేయాలి? మరి మనము ఇదే మనకు ఆహారం అనమాట. పొద్దున్నే లేచి మనం ఈ చలికాలం ఏం చేస్తాం? పొద్దున్న లేచి చాయ్ అయినా కాఫీ అయినా మనకు కావాలి కదా. టీ అయినా కాఫీ మనకి లేకపోతే ఈ మిషన్ నడవదు కదా. కనుక దానికన్నా ప్రాముఖ్యమైనది ఏంటి? వాక్యము, ప్రార్థన. కనుక ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకోవాలి కదండి. కనుక మరి దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా చక్కగా వ్రాయబడక వాడు నీటి ఓరిన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు కదా. కనుక మనం ఫలమిచ్చే చెట్టుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎట్లా మనం ఫలమిస్తాము? ఆయనలో ఉంటేనే, వాక్యం చదువుకుంటేనే, మరి ప్రార్థనలు ఉంటేనే, మనము ఆత్మీయంగా ఎదుగుతేనే మనం ఫలములో ఇస్తాం కదండి. సరే, మరి అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 11 వచ్చి చదువుకుందాం. యాక్ట్స్ చాప్టర్ 17:11. వీరు దశలోనికలో ఉన్న అపోస్తలుల కార్యం 17వ అధ్యాయము 11వ వచనం. వీరు దశలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండిరి. ఎవరి గురించి చెప్తున్నాడు? బెరియా అనే స్థలంలో ఉన్న దేవుని బిడ్డల గురించి తను చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి కదా. అంటే తెస్సలోనికలో ఉన్న వారికంటే వీరు గనులు అంటున్నారు. ఎందుకు? వాళ్ళు విశ్వాసులే, వీళ్ళు విశ్వాసులే. కానీ ఎందుకు గనులు అంటున్నాడు? ఏం చెప్తా చదవండి. ఇప్పుడు కనుక ఆసక్తితో మన జీవితంలో ఏముండాలి చెప్పండి? ఆసక్తి ఉండాలి. వాక్యం అంటే ఆసక్తి ఉండాలి. ప్రార్థన అంటే ఆసక్తి ఉండాలి.
కదండి. ఏ విషయం మనం నేర్చుకుంటాము? అనుదినం మన జీవితంలో బైబిల్ సిద్ధాంతములను అన్వయించుకోవాలి కదా. వి షుడ్ అప్లై బిబ్లికల్ డాక్ట్రిన్స్ టు అవర్ లైఫ్ ఎవ్రీ డే కదా. ప్రతిదినం అంటే ఎప్పుడు మనము బైబిల్ డాక్ట్రిన్లో ఉండాలంటే సిద్ధాంతంలో, అంటే సిద్ధాంతం మనము దూరంగా వెళ్ళవద్దు కదండి. ఎందుకు ఈ మాట చెప్తానంటే కొత్త కొత్త బోధకులు వస్తారు, ఏదో ఒకటి చెప్పేస్తుంటారు కదండి. వాళ్ళు చెప్పేసి ఇట్లా అని చెప్తే ఓ బాగుంది కొత్తగా ఉందని చెప్పి అంత చెప్పడం కొడుతుంటారు. కానీ మనం ఏం చేయాలా? ఇంటికి వచ్చి మనం దాన్ని చదువుకోవాలి, ఇది కరెక్టేనా కదా. అందుకోసమే మీరు ఏం చేయాలి? నేను చెప్పినప్పుడు మీరు నోట్ డౌన్ చేసుకోవాలి. నోట్ డౌన్ చేసుకొని మన ఇంటికి పోయి చదువుకొని అయ్యా నేను చెప్పింది కరెక్టేనా అని మీరు ఏం చేయాలి? రిఫర్ చేసి ఎగ్జామిన్ చేయాలి. కనుక వీరు ఏం చేసేవారంట? తెస్సలోనికలో ఉన్న వారికంటే తెస్సలోనికలో ఉన్న విశ్వాసుల కంటే వీళ్ళు గనులై ఉండేది కనుక ఏం చేస్తున్నారు? ఆసక్తితో వాక్యం ఏం చేసేవాళ్ళు? అంగీకరించేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. వాక్యం అంగీకరిస్తున్నారు, కరెక్టే, మంచిది. వాక్యం అంగీకరించాలి మొదటిదిగా. తర్వాత ఏం చేయాలి మనము? పౌలును శీలయును చెప్పిన సంగతులను అలాగున ఉన్నాయో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచూ వచ్చేది కదండి. అంత గొప్ప పౌలు భక్తుడే చెప్తే వాక్యం చెప్పిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాడు? మళ్ళీ అంత లేఖనం చదివేసి కరెక్ట్, ఇది చెప్పింది కరెక్టా, పౌలు చెప్పింది కరెక్టా, శీల చెప్పింది కరెక్టా, అపోలో చెప్పింది కరెక్టా, లూకా చెప్పింది కరెక్టా అన్నీ ఎగ్జామిన్ చేస్తున్నారు. అంటే సిద్ధాంతంలో ఉన్నారు. అంటే వాళ్ళ ఏంటంటే సిద్ధాంతం నుండి వాళ్ళు బయటికి పోకుండా ఉండటానికి వాళ్ళ ప్రయత్నం అన్నమాట. సిద్ధాంతం అంటే డాక్ట్రిన్, బైబిల్ డాక్ట్రిన్ నుంచి మనము బయటికి వెళ్ళవద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. మూడో అంశంలోకి వెళ్దాం. దేవుని సంతోషపరుటకు ఆత్మశక్తితో విశ్వాసముతో జీవించుట. లివింగ్ with the power of the Holy Spirit and faith to please God కదండి. దేవుని సంతోషపరుటకు మన జీవితంలో మన దేవుని సంతోషపరచాలి, లేక దేవుని ఏం చేయాలి? మనము మహిమపరచాలి కదా. అందుకోసం దేవుడు మనం పిలుచుకున్నాడు. ఎందుకు? మన ద్వారా ఆయనకి మహిమ కలగాలి. ఒక మాట ఉంటుంది కదా, ఇశ్రాయేలు మీద ఆయన ఏమై ఉన్నాడంట? ఆసీనుడై ఉన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. అందుకోసం మనం ఆయనని ఆరాధించేటప్పుడు ఒక పాట పాడినా 5 పాటలు పాడినా కూడా దేవుడు ఏం చేస్తాడు? మన పాటల మీదనే ఆయన ఆసీనుడై ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంతోషం కదండి. కనుక దేవుని సంతోషపరచాలి, మన జీవితం ద్వారా సంతోషపరచాలి, మన పాటల ద్వారా, మన ప్రార్థన ద్వారా, మన జీవితం ద్వారా. అదే ఆత్మీయ వ్యక్తిగత ఆత్మీయ జీవితము. కనుక మన జీవితం ద్వారా దేవునికి ఏం రావాలి? మహిమ రావాలి. దేవుని సంతోషపరచుటకు ఆత్మశక్తితో మరియు విశ్వాసముతో జీవించుట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆత్మశక్తితో జీవించాలి మనం కదండి. మనం చూస్తాము మరి అపొస్తలుల కాలం మనం చూస్తాం కదా. మరి వాళ్ళు మొదటగా వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ రానప్పుడు ఏ విధంగా ఉన్నారు? భయపడుతున్నారు వాళ్ళు కదండి. పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి రానప్పుడు భయపడుతూ ఉన్నారు. యేసుప్రభుని ఎన్నో వేస్తానికి తీసుకుపోతుంటే మరి పేతురు ఏమంటాడు? నువ్వు కూడా ఆయనతో ఉన్న వ్యక్తి కదా అంటాడు కదా. ఒక అమ్మాయి, ఒక చిన్న పిల్ల వచ్చాడు చెప్తుంది, నువ్వు కూడా ఆయనతో ఉంటే కదా అంటుంది. అంటే ఆ పిల్ల గమనించిందేమో కాబట్టి, అంటే దానికి ఆయన ఏమైపోయాడు? గాబరా అయిపోయాడు, భయపడిపోయాడు, వణుకుతున్నాడు. ఏమంటాడు? నాకు తెలియదు, ఏం చెప్తారని చెప్పేసి ఆయన ఏ విధంగా మారిపోయినాడు. కనుక దేని వెళ్ళాలో మనం ఏ విధంగా ఉండాలి? పట్టుదలతాడు. అదే పౌలు, అదే పేతురు పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత ఇప్పుడు అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం మనం చూస్తాం కదా. 120 మంది అంత మేడ మీద గడి మీద కూర్చున్నప్పుడు ప్రార్థనలో ఉన్నప్పుడు వాళ్ళ మీదకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ వచ్చేసింది కదండి. మనం 2వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వాళ్ళందరి మీద
మరి నాలుక విభజింపబడిన నాలుకల వల్లే మరి రాలేను అని నిలిచాను అని చెప్పేసి అక్కడ చూస్తాం. ఆ తర్వాత పేతురు జీవితం మారిపోతారు. అక్కడనే అదే టైంలో తను ఏందిదంతా అందరూ వచ్చి వీళ్ళు ఇంకా ఆత్మలో మరి అనేక భాషలు మాట్లాడుతుంటే ఏంది గోల పొద్దునే తాగినని చెప్పేసి కొంతమంది పుకార్లు చెప్తారు కదా. ఈ లోకంలో పుకార్లు చెప్పడం చాలా ఈజీ. వీళ్ళు భాషలో మాట్లాడుతుంటే వీళ్ళు పొద్దున తాగినని చెప్పేసి పొద్దున దాతరా కదా. అంటే అనే వాక్యంలో నేనేం కొత్తగా చెప్పట్లేదు, అంత వాక్యంలోనే ఉండదు మాటలన్నీ. అప్పుడు పేతురు ఏం చేస్తాడు, నిలబడి వాక్యం చెప్తాడు. వాక్యం చెప్పినప్పుడు వాళ్ళ హృదయం కలవరపడి ఏం చెప్తాడు, అయ్యా మేము ఏం చేయాలంటే అందరు మీరు ప్రభుని మార్మస్ పొంది ప్రభుని యేసు ప్రభుని నమ్ముకునండి, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వస్తాడు. అంటే ఎంతమంది బాప్తిజం పొందినారు ఆ రోజు? 3,000 మంది. వాక్యము అక్కడనేమో 3 సార్లు అంటాడు, నాకు తెలియదు యేసు ప్రభు ఎవరో తెలియదు అంటాడు. ఇక్కడ ఒక్క వాక్యంలోనే ఎంతమంది? 3,000 మంది మరి తెలుసుకుంటారు. చూడండి, అంటే అది ఆయనలో ఏమొచ్చేసింది? ధైర్యం వచ్చింది. ప్రైజ్లో హల్లెలూయా. కనుక దేవుని సంతోషపరుచుటకు ఆత్మతో మరియు విశ్వాసంతో జీవించుట మన గురి అన్నమాట. 2 తిమోతి 1వ అధ్యాయము 7-8 వచనం చదువుకుందాం. 2 తిమోతి 1వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం. 2 తిమోతి చాప్టర్ 1 verse 7 and 8. దేవుడు మనకు శక్తియో ప్రేమయో, దేవుడు మనకి ఏమిచ్చిండంట? శక్తి ఇచ్చిండు, ప్రేమ ఇచ్చిండు. ఏమిచ్చిండు దేవుడు మనకి? ఏమిచ్చిండు చదువు మనకు ఒకసారి. దేవుడు మనకు శక్తియో, చూడండి, దేవుడు మనకి ఏమిచ్చాడంట? శక్తి ఇచ్చినాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే మనకంటే ఎవరికి? విశ్వాసులకు ఏమిచ్చిండు? శక్తి ఇచ్చినాడు. నేను స్తోత్రం, హల్లెలూయా. అంటే అది మనం నమ్మాలి, దేవుడు నాకు శక్తి ఇచ్చిండు అని నమ్మాలి, అది స్వీకరించాలి, అది పొందుకోవాలి. ఆ శక్తిలో మనము ముందుకు వెళ్ళాలి. నేనేంది లేదు, నా బతికేంది లేదు కదా అని చెప్పేసి మనం ఎప్పుడు అట్లా అనుకోవద్దు. మనం వీఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ ద లివింగ్ గాడ్, సజీవ దేవుని బిడ్డలం మనం కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చినాడు. రైతులు కానీ పిరికితనము గల ఆత్మనివ్వలేదు. అంటే పిరికితనం వెళ్ళిపోయింది అన్నట్టు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు వెళ్ళిపోయింది? మన ప్రభులోకి వచ్చినప్పుడు పిరికితనము వెళ్ళిపోయింది కదండి. మనం పరిశుద్ధాత్మతో మరి జీవిస్తున్నాం కనుక, మనలో ఎవరుంటారో పరిశుద్ధాత్మ ఉన్నాడు కనుక మనకేంటి చెప్పండి? శక్తియు ప్రేమయు కనుక. అంటే ప్రేమ ఎందుకన్నాడు అంటే, ఇంతకుముందు మనం కోపంగా ద్వేషంగా ఆ విధంగా ఉండేవాళ్ళం కదండి. అదంతా పోయింది. ఇప్పుడు మనం ఏ విధంగా ఉంటున్నాం? ఇప్పుడు శక్తియు ప్రేమతో మనము జీవించాలి కదా. ఇంద్రియ నిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్ కదండి. సౌండ్ మైండ్ అంటాడు ఇంగ్లీష్లో. ఏమంటాడు అది? సౌండ్ మైండ్ అంటే మంచి మనసు కదండి. కొన్నిసార్లు అంటారు కదా, అంటే పిచ్చి మాట్లాడుతున్నాం అంటారు కదా. అది కాదన్నమాట. మనకి ఏంటి? మంచి మెదడు ఇచ్చినట్టు, మంచి మాటలు మాట్లాడడానికి జ్ఞానం ఇచ్చినాడు కదండి. కనుక దేవుణ్ణి సంతోషపరుచుటకు ఆత్మశక్తితో విశ్వాసముతో జీవించుతారు. ఇంకొక రెఫరెన్స్ మనం చదువుకుందాం విశ్వాసం గురించి. హబక్కులో మనకు అందరూ తెలిసిన మాట. 2వ అధ్యాయం 4వ వచనం ఏముంటుందంటే, హబక్కుక్ చాప్టర్ 2 and verse 4. అక్కడ ఏముంటుందంటే, నీతిమంతుడు విశ్వాసం వలన జీవించును. హబక్కుక్ 2:4. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మనము ఏ విధంగా జీవించాలి? మనము విశ్వాసము ద్వారా మనము జీవించాలి. అందుకోసం మనకు ఒక పేరు విశ్వాసులు అంటారు. ఏమంటారు? విశ్వాసులు అంటారు. అంటే మనం విశ్వాసం ద్వారానే మనం జీవించాలి కదండి. సరే, 4వ పాయింట్కి వెళ్దాం. దేవుణ్ణి ప్రేమించుటకు మరియు ప్రజలను ప్రేమించుటకు నేర్చుకొనుట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లర్నింగ్ టు లవ్ గాడ్ అండ్ లర్నింగ్ టు లవ్ ద పీపుల్.
అరౌండ్ దేవుని ప్రేమించుటకు మరియు ప్రజలను ప్రేమించుట నేర్చుకొనుట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది చాలా అవసరం. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించి మనకు రక్షణ ఇచ్చిన కదా. యోహాను సువార్త 3:16 దేవుడి లోకం ఎంతో మరి దేవుడి లోకము ప్రేమించిన కనుక తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవితంలోకి ప్రవేశించినట్లు ఆయన అనుగ్రహించాడు. అంటే దేవుడు మనల్ని అంతగా ప్రేమించాడు కదండి. కనుక మనం కూడా ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? దేవుని తిరిగి ప్రేమించాలి. అది మన ఫస్ట్ డ్యూటీ కదండి. ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించవలెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం కదా 6:4 అక్కడ ఉంటుంది. కనుక మరి దేవుని ప్రేమించాలి కదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రేమించాలి, అంతేకాదు మనుషులను ప్రేమించాలి. ఎందుకంటే మరి మనుషులను ప్రేమిస్తే అప్పుడు వీళ్ళు కరెక్ట్ మార్గంలో లేరు, వీళ్ళు నరకానికి వెళ్తున్నారు, వీళ్ళకి రక్షణ లేదు అనే దయ మనకు వస్తుంది కదండి. వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఎట్లా వాళ్ళ సువార్త ప్రకటించాలి, ఎట్లా నేను యేసు ప్రభువుని చెప్పాలి, ఎట్లా నేను మరి నా సాక్ష్యం పంచుకోవాలి అని ఎదుగుతాం. ఒక ఆపర్చునిటీ కోసం ఎదుగుతాం. ఏదో వాళ్ళు గబుకులు ఏదైనా ప్రాబ్లం చెప్పినాడు, ఇట్లా అట్లా నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే అప్పుడు నాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటుండే కదా. నాకు కూడా చాలా ప్రాబ్లం, కానీ నేను ఎప్పుడైతే ప్రాబ్లం నమ్ముకున్నానో నాకు ప్రాబ్లం నెమ్మది వచ్చేసింది. నన్ను ఒక మాట చెప్తే వాళ్ళు అవునా ఏంటి అని వాళ్ళకి ఇంతగా ఉంటుంది కనుక వాళ్ళు మనల్ని ప్రశ్నలు అడుగుతారు. మనము వాళ్ళ ప్రభువులోకి నడిపించే అవకాశము ఉంటున్నాం. కనుక దేవుని ప్రేమించాలి, లోకమును మరి ప్రజలను మనం ప్రేమించాలి. యోహాను సువార్త 14:23 మనం ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 14:23. John chapter 14 and verse 23. యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, మన యేసు మనం ప్రేమిస్తే ఏం జరుగుతుందో ఇక్కడ మనం చూస్తున్నాం. యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. ఎవరైతే యేసు ప్రభువుని ప్రేమిస్తారో వాళ్ళు ఏం చేస్తారో ఆయన చెప్పిన మరి కమాండ్మెంట్స్ ఏం చేస్తారో గైకొంటారు కదండి. అప్పుడు నా తండ్రి వారిని అప్పుడు చూడండి, నా తండ్రి వారిని ప్రేమించును. అప్పుడు దేవుడు మనం ప్రేమిస్తాడు కదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నన్ను ప్రేమించి అప్పుడు మేమిద్దరం అంటే దేవుడు యేసయ్య ఏమంటాం, మేమిద్దరము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేస్తాము. ఎంత గొప్ప సంగతి కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడే మన దగ్గరకు వచ్చి నివాసం చేస్తా అంటే ఎంత భాగ్యం కదా. తర్వాత నెక్స్ట్ ఐటెంలోకి వెళ్దాం. పరిశుద్ధంగా జీవించడం ద్వారా దేవునికి మహిమ తెచ్చుట మన గురి. పరిశుద్ధముగా జీవించుట ద్వారా దేవునికి మహిమ తెచ్చుట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బ్రింగింగ్ గ్లోరీ టు గాడ్ బై లివింగ్ ఏ హోలీ లైఫ్. ఇందాకనే మనం చదువుకున్నాం కదా, మరి మన దేవుడు పరిశుద్ధుడు కదండి. మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధంగా జీవించాలి. ఏం చెప్పినాడు? నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి కదా అని చెప్పినాడు. కనుక పరిశుద్ధముగా జీవించుట ద్వారా దేవునికి మహిమ తెచ్చుట, ఇది గురి. రోమన్ రాష్ట్ర పత్రికలో 14:17 చదువుకుందాం. రోమన్స్ చాప్టర్ 14 and verse 17. రోమన్ రాష్ట్ర పత్రిక 14:17 కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణము కలదు. ఏలైనగా అన్ని జనులు దేవుని అన్నట్లు
14 చేయండి. 14-17 వచ్చినము. దేవుని రాజ్యము దేవుని రాజ్యము భోజనమును దేవుని రాజ్యం ఏమి కాదంటే చెప్పండి. భోజనము కాదు, పాపమును కాదు కానీ భోజనం కాదు, ఇంకా పాపము పానమును పానం. భోజనం కాదు, పానం కాదు కదా. ఈ లోకానికి ఏం కాదా, ఎస్పెషల్లీ మన హైదరాబాద్లో ఏం కాదా, బిర్యానీ కదండి. బిర్యానీ ఉంటేనే కొంతమంది అన్నం తింటారంట కనుక సరే అని లోకం కదండి. దేవుడు మనకి ఏది ఇస్తే అది తినాలి కదండి. దేవుని రాజ్యం ఏమి కాదంట, భోజనము పానీయము కాదు కదండి. కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఏ విధంగా పరిశుద్ధాత్మలో మనం ఆనందంగా ఉంటాము? మరి మనము పరిశుద్ధాత్మలో ఉంటే అంటే దాని అర్థం ఏంటి? దేవుని వాక్యంతో ప్రార్థనలో ఎల్లప్పుడూ దేవునికి దగ్గరగా ఉంటేనే కదండి అప్పుడు మన పరిశుద్ధాత్మతో మనం ఉంటాం కదండి. కనుక మరి దేవుని రాజ్యం ఏమి కాదంట, తిండి కాదు, భోజనం కాదు, ఆహారం కాదు, నీళ్లు కాదు, నీతి. ప్రైజ్ ది లార్డ్. రైచియస్నెస్ ఏంటమ్మా చెప్పండి? రైచియస్నెస్, నీతియు సమాధానం. ఈ లోకంలో ఏం లేదు, నీతి లేదు. కొంచెం మాట్లాడుతుంటారు కదా, నీతి లేదు, న్యాయం లేదు అంటారు కదా. అంటే అట్నే అంటారు కదా, స్లాంగ్ లాంగ్వేజ్. బయటికి మనం పోతే మనుషులు అంటారు నీతి లేదు, న్యాయం లేదు అంటారు. అంటే అట్లా జీవిస్తున్నారు మనుషులు అని దాని అర్థం అన్నమాట. అంతేకాకుండా మనం చూస్తున్నాం దేని పిల్లగా ప్రస్తుతము భయంకరమైన పరిస్థితులు కదండి, యుద్ధాలు కదా. ఇప్పుడు రష్యా మరి వీలైతే న్యూక్లియర్ బాంబు కూడా ఇస్తూ ఉంటాడు. అంటే మనుషులు చచ్చిపోని ఏమన్నా కానీ నేను అనుకున్నది అది ఎవరితో వస్తుంది? అది సాతాను యొక్క ప్రేరేపణతోని వస్తుంది కదండి. నీతియు సమాధానం అంటే ఈ లోకంలో ఏం లేదు, సమాధానము లేదు. యేసయ్య ఏమన్నాడు? శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను అంటున్నాడు. అంటే లోకం ఇచ్చే శాంతి కాదు, ఆయన శాంతి వేరే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మరి ఈ లోకానికి శాంతి అవసరము. ఆ శాంతి కొరకు మనము పాటుపడాలి, మనం ప్రార్థన చేయాలి. ఆ శాంతి మనము ఉండాలని మనం ఆశపడాలి. పరిశుద్ధముగా జీవించుట ద్వారా దేవునికి ఏం దేవాలి? మనము మహిమ తెచ్చుట. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. జాన్ చాప్టర్ 15:8. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. మన దేవునికి ఏ విధంగా మహిమ కలుగుతుంది కదండి? మనం పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే ఆయనకి మహిమ కలుగుతుంది. అంతేకాకుండా మనం ఫలిస్తే ఆయనకి మహిమ కలుగుతుంది. ఏ ఫలము ఫలించాలి? మనము ఆత్మ ఫలమును ఫలించాలి. గలతీ ఇందాక చదువు, గలతీ 5:22 ఏముంది? మనం ఫలించాలి. కనుక దేవుని పిల్లారా, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు చూడండి, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే మనం ఏం చేయాలి? మనము దేవుని మహిమపరచాలి, దేవునికి మరి మనము ఫలమును తేవాలి. 6వ పాయింట్లోకి వెళ్దాం. 6వ పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు స్వరూపం మనము కలిగి ఉండుట. 6th పాయింట్ ఏంటి? యేసుక్రీస్తు స్వరూపము మనము కలిగి ఉండుట. హ్యావింగ్ ద ఫార్మ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. పాయింట్ నెంబర్ 6, యేసుక్రీస్తు స్వరూపము మనము కలిగి ఉండుట. ఈ స్వరూపం అనేది మనమంతా యాక్చువల్గా దేవుడు ఎప్పుడైతే ఆదామును చేసినాడో, అవ్వను చేసినాడో, వాళ్ళు ఏ విధంగా ఎటువంటి స్వరూపంలో ఉన్నారు? వాళ్ళు యేసయ్య స్వరూపంలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మహిమ శరీరంలో వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఎప్పుడైతే వాళ్ళు
మరి సాతాను యొక్క మాట విని ఆ పండును తిన్నారు. ఏమైపోయింది? వాళ్ళు ఆ మహిమ అనేది పోగొట్టుకున్నారు కదండి. స్పిరిచువల్ ఫామ్ అనేది పోయింది, న్యాచురల్ ఫామ్ వచ్చేసింది కదండి. అదే న్యాచురల్ ఫామ్ మనము ఇంకా దంచుకొని ఉన్నాం. ఎప్పటిదాకా? యేసు ప్రభు తిరిగి లోకానికి వచ్చిన దాకా, రెండో రాకడ వరకు ఇదే ఫామ్లో మనం ఉంటాం. ఆయన వచ్చిన తర్వాత అప్పుడేమైపోతుంది? అంతా మారిపోతుంది కదండి. కనుక యేసుక్రీస్తు స్వరూపము మనము కలిగి ఉండుట కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 1 కొరింథీ 6వ అధ్యాయము 19-20 మనం చదువుకుందాం. 1 కొరింథీ 6వ అధ్యాయము 19-20. 1 Corinthians chapter 6 verses 19 and 20. మీ దేహము దేవుని వలన, చూడండి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. ఈ దేహం ఎవరిచ్చినారండి? దేవుడు ఇచ్చినారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడి మీలో అంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరుగురా అంటున్నారు కదండి. అంటే మనలో ఎవరు ఉన్నారు? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మకి మనము ఏంటంట? నిలయం, అంటే నివాస స్థలం. అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు అంటే మనమే నివాస స్థలం. ఆ తర్వాత అంతా నెలలో అయిపోయిందా? మీరు మీ సొత్తు కాదు. మన సొత్తు కాదు. కనుక మన జీవితం ఏ విధంగా జీవించాలి? దేవునికి ఇష్టమైన జీవితం మనం జీవించాలి. నిలవబెట్టి కొన్నిసార్లు ఇది నా జీవితము. ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో, ఎస్పెషల్లీ అమెరికాలో మనం చూస్తున్నాం ఏంటంటే, స్త్రీలు ఏమంటున్నారు? మై బాడీ మై చాయిస్. నా శరీరంతో నేను ఏమైనా చేసుకున్నా, నా శరీరం ఇది అని వాళ్ళు ఏం చేస్తున్నప్పుడు పెద్ద ఏమవుతుంది ఇప్పుడు? అది ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి. ఏంటంటే మరి దేని గురించి? అది మెయిన్ థింగ్ ఏదంటే అబార్షన్ చేసుకోవద్దు అని మరి గవర్నమెంట్ చెప్తుంటే వాళ్ళు ఇది నా శరీరం, నా బాడీ, నేను ఏమైనా చేసుకుంటా అని. కనుకనే ట్రంప్ వచ్చినాడు కనుక అందరు సంతోషం. ఏంటంటే ట్రంప్ మంచి బైబిల్ వాల్యూస్ని మరి తను అమెరికా జీవితం, అమెరికా ప్రజల్లోకి తేవాలని చెప్పి చూస్తున్నారు కదండి. కనుక బైబిల్ ఏముంది? మీరు మీ సొత్తు కాదు అంటే ఈ లోకం ఏమంటున్నారు? ఇది మా సొత్తు, ఈ శరీరం మాది కదా, ఏమని చేసుకుంటాం. చూడండి, అంటే ఇదంతా ఎవరు చెప్పేది? దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు మీ సొత్తు కాదు, మీరు నావారు అంటే. సాతాను ఏమంటే కాదు మీరు నావారు కదా, మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, ఏమైనా చేసుకోండి కదా, దేవుడు ఏమైనా చేసుకోండి అంటే వాళ్ళు అట్నే నమ్ముతున్నారు కదండి. అట్లా జరుగుతుంది ఇప్పుడు. కనుక దేవుని పిల్లారా, ఎందుకు ఈ విషయం కూడా ప్రార్థన కూడా చేయాలి మనం. ప్రభువా, ఇటువంటి ఆలోచన మరి ప్రజలు మార్చండి ప్రభువా. ఎంతోమంది ఎంపీస్ అక్కడ ఎంపీస్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? సపోర్ట్ చేస్తున్నారు కదండి. కనుక మనకి దేవ జ్ఞానం దయచేయాలి, మనం ప్రార్థన చేయాలి. యేసు క్రీస్తు స్వరూపం మనము కలిగి ఉండుట కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు విలువబెట్టి, మీరు ఏమన్నా మీరు మీ సొత్తు కాదు, విలువబెట్టి కొనబడిన వారు. ఏమి విలువ? యేసయ్య రక్తము, ఆ విలువ అనమాట. విలువబెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. మన దేహంతో దేవునికి మనం ఏం చేయాలి? మహిమపరచాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే, ఇంకొక వస్తువు మనం చదువుకుందాం. 1 పేతురు 2వ అధ్యాయము 9-10 వచనాలు. ఇదే మనం ఎవరము ఇక్కడ చక్కగా మరి పేతురు రాసినాడు కదండి. 1 Peter chapter 2 verses 9 and 10. అయితే మీరు చీకటి నుండి, మనం ఎక్కడి నుంచి? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని. ఎవరు పిలిచినారు? యేసయ్య పిలిచినాడు. రండి రండి అని ఆయన పిలుచుకున్నాడు. పిలుచుకున్న వాని యొక్క గుణాతిశయములు అంటే క్యారెక్టరిస్టిక్స్, లేక ఇంగ్లీష్లో ఏమంటారు? యాట్రిబ్యూట్స్ అంటారు కదా. కొన్నిసార్లు ఏమంటారు? కొంత వాడు క్యారెక్టర్ మంచి కాదంటారు. ఏమంటారు? వాడు క్యారెక్టర్ బాగాలేదంటారు. అంటే
గుణం మంచిగా తెలుగులో అంటారు కదా, వాడు గుణం బాగాలేదంటారు. అంటే ఈ గుణం నుండి గుణాతిశయం లేక గుణాతిశయం నుంచి వచ్చిన మాట గుణము కదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను తెలుగు పండితుని కాదు, ఏదో తెలుగు వచ్చినట్టు మాట్లాడుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా కదండి. అయితే మనకు కావాల్సిన మాట మనకి దేవుడు మనకు అందిస్తుంటాడు కదా. గుణాతిశయములు అంటే క్యారెక్టరిస్టిక్స్, అంటే యాట్రిబ్యూట్స్. అంటే గుణాతిశయములు ఏంటని చెప్పిన కదా. దేవుడు పరిశుద్ధుడు, ఆయన గుణాతిశయం. తర్వాత ఏంటి, ఆయన ప్రేమ గలవాడు, ఆయన కనికరము గలవాడు, ఆయన దయ గలవాడు, ఆయన నిన్న నేడు రేపు నిరంతరము ఉండేవాడు, ఆయన ఆల్ఫా ఒమేగా కదండి. కనుక ఆయన గురించి ఎన్నో మనం చూస్తుంటాం కదండి. ఆయన గుణాతిశయములు, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయుటకు నిమిత్తము ఎవరమ్మా చెప్పండి, ఏర్పరచబడిన వంశము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకప్పుడు ఇశ్రాయేల్ వంశము, ఇప్పుడు మనము విశ్వాసుల వంశము, ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము. ప్రయత్నం అంటే రాజులైన యాజక సమూహం అంటే రాజులు. యేసు పుట్టక ముందు యూదులు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? యూదుల రాజు కోసము వెయిట్ చేస్తున్నారు కదా. అదనమాట. ఆయన రాజు, యేసయ్య రాజు, యాజకుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే యాజకత్వం మనకి ఇచ్చినాడు. ఏంటి, మనకి రాజరికం ఇచ్చినాడు, యాజకత్వం కూడా ఇచ్చినాడు. అంటే వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్ కదండి. దాని ద్వారా ఏం చేసుకుంటాం మనం మామూలు వ్యక్తులము కాదు కదండి. రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును. మనం ఎవరు చెప్పండి? పరిశుద్ధ జనము. దేవుని సొత్తైన ప్రజలై ఉన్నాము కదండి. కనుక ఇదన్నమాట మన జీవితంలో మన స్వరూపం. అంటే మన వ్యక్తిత్వం బయటికి రావద్దు. ఎవరి వ్యక్తిత్వం బయటికి రావాలి? యేసయ్య వ్యక్తిత్వం మనలో చూడాలి అందరూ కదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గలతీ 4:19 ఒకసారి చదవండి. గలతీ 4:19. గలేషియన్స్ 4:19. నా పిల్లలారా క్రీస్తు స్వరూపము. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు పౌలు భక్తుడు గలతీ సంఘానికి రాస్తూ. నా పిల్లలారా ఏమంటున్నాడు? క్రీస్తు స్వరూపం అంటే యేసయ్య స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మనలో యేసయ్య స్వరూపము ఏర్పరచబడాలి కదండి. అదే పరిపక్వం అన్నమాట. ఆత్మీయ పరిపక్వం అంటే ఏంటి? యేసయ్య స్వరూపం మనలో ఏర్పరచబడాలి. నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నా. అంటే ఆయన ఎంత బాధపడుచున్నాడు అని చెప్తున్నమాట. కనుక మన జీవితంలో ఎవరి స్వరూపం మనకు ఉండాలి? యేసయ్య స్వరూపం మనము కలిగి ఉండాలి. రోమన్ రాష్ట్ర పత్రిక 13వ అధ్యాయం 14 వచనం చదువుకుందాం. Romans chapter 13 and verse 14. రోమన్ రాష్ట్ర పత్రిక 13వ అధ్యాయము 14 వచనం. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన స్వరూపం మారాలంటే మనం ఎవరిని ధరించుకోవాలి కదా? మన దేశం మార్చుకుంటే మనం మారిపోతామా కదండి. అంటే కొన్ని రోజులు మనము ప్రజలకి దొరకకుండా ఉంటాం కదండి. ఎప్పుడు మనం షర్ట్ ప్యాంట్ వేసుకునే వాళ్ళము కదా. మనం మనుషులకు కనబడకుండా దొరకడానికి మనం వేషం మార్చుకోవచ్చు కదా. ఎప్పుడు మనం నీట్గా ఉండేటోళ్ళు మనం పెద్ద గడ్డం పెట్టుకొని మనకి ఏమన్నా పెద్ద రుమాలు కట్టుకొని మన వేషం అంతా మార్చుకొని వేరేగా అయిపోతే మన పక్కన పోయేటోళ్ళు కూడా ఆ వ్యక్తి కాదు, ఆయనలాగా ఉన్నాడు కానీ ఆయన కాదని చెప్పి అనుకుంటారు కదండి. కానీ ఎన్ని రోజులు మనం అట్లా దాచుకుంటాం కదండి. ఏదో ఒకరోజు పట్టుబడతారు. కనుక మనం ఏం చూస్తున్నామంటే క్రీస్తు స్వరూపము ధరించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే మనం చూసినప్పుడు ఎవరిని చూడాలి? ప్రజలు
ఈయన క్రిస్టియన్ అని వాళ్ళే చెప్పాలి కదండి. నేను క్రిస్టియన్ అని చెప్పనక్కర్లేదు. ఏం చెప్పాలి వాళ్ళు? మీరు క్రిస్టియన్స్ అని చెప్పేసి వాళ్ళు గ్రహిస్తారు. యేసు మరి మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకుంటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనుకోండి. అంటే శరీర విషయాలు నేను ఏ విధంగా మరి నేను అంటే లోక సంబంధం ఏ విధాలు మరి శరీర ఇచ్చలు నేను ఏ విధంగా తీర్చుకోనని ఆ విషయాల్లో ఆలోచన చేయవద్దు. ఆత్మీయ విషయాలు ఆలోచన చేయండి. యేసుక్రీస్తును ధరించుకోండి అని చెప్పి చెప్తున్నాను అనమాట కదండి. ఏ వచ్చిన చదవండి కదా రోమన్సా. ఇప్పుడు ఎఫ్ఎస్సి 4:24 చదవండి. ఎఫ్ఎస్సి 4వ అధ్యాయము 24 వచనం. ఎఫ్ఎస్సి 4:24 నీతియు యథార్థమైన భక్తి గలవారై నీతి ఏముండాలి మనకి? యథార్థమైన భక్తి కలిగిన వారమై దేవుని పోలికగా ఎవరి పోలికగా? దేవుని పోలిక, లైక్ గాడ్ కదండి. దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ఏమి నవీన స్వభావమును ధరించుకునవలెను. ప్రైజ్లో నవీన స్వభావం అంటే మనం యేసుప్రభులోకి వచ్చిన తర్వాత కదండి మన నవీన స్వభావం మనము ధరించుకోవాలి. ఎందుకంటే పాతవి గతించను, ఇదిగో సమస్తమును కొత్తవి ఆయను కదండి. సరే, కొలస్సీ 3వ అధ్యాయం 9-10 వచనం చదువుకుందాం. కొలస్సియన్స్ చాప్టర్ 3:9 and 10. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10. ఒకరితో ఒకడు ఏం చేయదు మనము అబద్ధం అనుకో. అబద్ధం అంటే కొన్నిసార్లు ఏముంది అంటారు, కానీ అబద్ధము దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటారు కదా. అందుకోసమే మరి 16లో ఏముంది? అబద్ధము ఆడవద్దు అంటారు కదండి. డు నాట్ లై. కనుక మనం అబద్ధము ఆడకుండా ఏమంటున్నాడు? ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడి ఏలైనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా అంటే ప్రాచీన స్వభావం అంటే ఓల్డ్ డ్రెస్ ఏం చేయాలి మనము? తీసేసేయాలి కదండి. ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక అంటే మనలో సృష్టించినారు, దేవుడు సృష్టించినాడు కనుక ఆయన పోలిక కదండి. ఆయన పోలికలో మనము ఉండాలని ఇక నేర్చుకుంటున్నాం కదండి. పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును మళ్ళీ ఏమంటున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నాం. మనం ఏం ధరించుకున్నామో కదండి. క్రిస్మస్కి పండుగ దగ్గరకు వస్తా అంటే అందరూ ఏం చేస్తారు? కొత్త షర్టు కొత్త ప్యాంట్ కొనుక్కుంటారు కదా. మళ్ళీ న్యూ ఇయర్కి మళ్ళీ అప్పుడు కూడా మళ్ళీ కదా చిన్నపిల్లలు ఏమంటారు? డాడీ నాకు న్యూ ఇయర్ కూడా కావాలంటారు. అది ఇప్పుడు మొన్ననే క్రిస్మస్ కావాలంటే క్రిస్మస్ కూడా న్యూ ఇయర్ కూడా కావాలి డాడీ అంటారు. మళ్ళీ బర్త్డే వస్తే బర్త్డే కూడా డాడీ అంటారు కదా. అంటే ఏదో ఒక అవకాశం దొరికితే కొత్త డ్రెస్ కావాలి వాళ్ళకి. మనం కూడా ఏమి కొత్త డ్రెస్ మనము వేసుకోవాలి. యేసయ్య డ్రెస్ వేసుకోవాలి. మరి సృష్టికర్త అయిన దేవుని యొక్క మరి డ్రెస్ మనము వేసుకోవాలి. తర్వాత 12, 13, 14 చదువుతారు అక్కడనే. కొలస్సీ 3:9 12, 13, 14. కొలస్సియన్స్ చాప్టర్ 3:12-14. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను పిల్లనైన వారి తగినట్లు మీరు జాలిగల మనసును చూడండి. ఇంకేం ధరించుకోవాలి మనము? జాలిగల మనస్సు, దయగల మనస్సును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోవాలి. అంటే ఒక్కొక్క షర్ట్కి మనం పేరు పెట్టాలి. ఇది
ఇది విశ్వాసం అనే షర్టు, ఇది నీతి అనే షర్టు, ఇది దయగల షర్టు, ఇది ప్రేమగల షర్టు, ఇది ఇంకేంటి అంత మన షర్ట్లకు ఒక్కొక్క షర్టు పేరు పెట్టుకొని ఆ షర్టు కదండి, అదనమాట. అవి మనము ధరించుకోవాలి. కనుక దేని పిల్లరా మరి 6 పాయింట్లు మనం నేర్చుకున్నాం. మరి కన్క్లూజన్ అంటే ముగింపులో మనం ఏమి నేర్చుకుంటామంటే, మరి దేవుడు మనం ఏమంటున్నాడంటే, మీరు పరిశుద్ధులై ఉండుడి. 1 పేతురు 1:16 చదవండి కదా. 1 పేతురు 1:16. 1 Peter 1st chapter verse 16. కాగా మీరు విధేయులకు పిల్లలై ఏ విధంగా ఉండాలి? మనము విధేయులకు పిల్లలై మీరు పూర్వపు అజ్ఞాన దశలో పూర్వం ఏ విధంగా ఉండే? మనము అజ్ఞానపు దశలో ఉండే. 1 Peter chapter 1 verse 16 కదా. మీరు మీకుండిన ఆశను అనుసరించి 1 Peter 1:16 కదా. పేతురు మొదటి పత్రిక 1:16 కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశను అనుసరించి ప్రవర్తింపగా మనల్ని పిలిచిన వాడు ఎవరంటే చెప్పండి? పరిశుద్ధుడై ఉన్నాడు. ప్రేదల్లో చూడండి, మనల్ని పిలిచిన దేవుడు ఎటువంటి దేవుడు అండి? ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడు ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సమస్త ప్రవర్తనలో ఏ విధంగా ఉండాలి? మనము పరిశుద్ధులమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మనం పరిశుద్ధంగా ఉండాలి కదండి. మరి ఇంకొకటి ఏంటంటే, మనము దేవుడు మనం పిలుచుకున్నాడు దేనికి? పరిశుద్ధతలో జీవించడానికి మనం పిలుచుకున్నాడు కదండి. జస్ట్ కన్క్లూజన్ చెప్తున్నాను, ముగింపులో చెప్తున్నాను. 1 తెస్సలోనిక పత్రిక 4:7. 1 Thessalonians chapter 4 and verse 7. దేవుడు మనల్ని పరిశుద్ధతలోకి పిలుచుకున్నాడు. చూడండి, పరిశుద్ధలో అగుటకి దేవుడు మనల్ని పిలిచను కానీ అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు. చూడండి, దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు? మనము పరిశుద్ధులుగా ఉండటానికి పిలుచుకున్నాడు. కనుక దేవుని పిల్లరా, ఈరోజు ఏం నేర్చుకున్నాము? వ్యక్తిగత ఆత్మీయ జీవితము. కనుక మనకు పరిశుద్ధులుగా జీవించాలని, మరి ఎప్పుడు దేవునితో ఉండాలని, వాక్యంలో ఉండాలి, సిద్ధాంతం డాక్ట్రిన్లో యేసయ్య మాటల్లోనే ఉండాలి మనం కదండి. మరి ఇవన్నీ నేర్చుకుంటూ మనము మరి ముందుకు వెళ్దాం. దేవుడు కొద్ది మాటలు బాగా దీవించిన గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మీరు శ్రద్ధగా విన్నందుకు మరి మీకు వందనాలు. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. మరి నా గురించి కూడా ప్రార్థించండి, మన మినిస్ట్రీ గురించి కూడా ప్రార్థించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ గాడ్.